95 కాబట్టి మోడల్ కాబట్టి మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మా మామగారి చెట్టు అనేసి చూపిస్తాను రండి. 5-6కే తగులుతోంది. నందివర్ధనం. ఓకే, మాకు వెలుతురు ప్రాబ్లం ఉండదు. ఆఫ్ చేయలేదా కాను చెట్టు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మాది సొంత ఊరు చిత్తూరు అని తెలుసా మీకు? తెలియకపోతే ఈరోజు చెప్తానని వినండి. మాది సొంత ఊరు చిత్తూరు. చిత్తూరు అంటేనే పుష్పాది మాది ఒకే ఊరు. ఓకే, ఇప్పుడు మా పాత ఇల్లు ఉంది అక్కడ, అది కొంచెం రెనోవేషన్ చేసాము. కొంచెం అంతా లాస్ట్ డిసెంబర్లో అవంతా రెనోవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం కాంపౌండ్ వాళ్ళంతా చిన్నదిగా ఉన్నింది, అవంతా కొంచెం హైట్ చేయించాము, గేట్ అంతా పెట్టించాము. లోపల పార్కింగ్ కానీ మొత్తం కిందంతా సిమెంట్ వేయించాము. డైరెక్ట్గా కార్ పార్కింగ్ బాగా పెద్దది, 2 కార్లు పెట్టుకోవచ్చు, అంత పెద్ద పార్కింగ్ చేయించాము పాత ఇంట్లో. మళ్ళీ దాని పక్కన ఒక సైట్ ఒకటి ఉంది మాది, అక్కడ మొత్తం కాంపౌండ్ వాల్ చేసి దానికి కార్ పార్కింగ్ లాగా మొత్తం కింద సిమెంట్ అంతా వేసి అది రెడీ చేసాము. అక్కడ ఒక 5 కార్లన్నా పడుతుంది, అంత పెద్ద కార్ పార్కింగ్ చేసుకున్నాము. అది కొంచెం పని ఉంది, తర్వాత నిదానంగా చేసుకుంటామని ప్రస్తుతానికి ఇంత అయితే చేసాము. అప్పుడు చేసేటప్పుడు బయట రోడ్ సైడ్, మా ఇంటి ముందర రోడ్ వస్తుంది. ఆ రోడ్ సైడ్లో కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది అక్కడ, అందుకని చల్లగా ఉండాలని ఈ పక్క ఆ పక్క 2 పక్కల ఇంటికి గేట్ ముందర చెట్లు కానీ పాదులు పెట్టించాము. ఇప్పుడు అక్కడ తీసుకొని పోదాం అనేసి ఒక 4 చెట్లు కొనుక్కున్నాము. 2 కాన చెట్లు, 2 సంపంగి చెట్లు, మాను అవుతుంది కదా ఆ సంపంగి, అది 2 కొనుక్కున్నాము. అవన్నీ తీసుకెళ్తాను. ఇప్పుడు నేను చిత్తూరు పోతున్నాను, అక్కడ తీసుకెళ్తాను. అవన్నీ నాటేది, మా పాత ఇల్లు అన్నీ మీకు చూపిస్తాను. అదే కాకుండా మాది సిమెంట్ అంతా వర్క్ చేయించాము కదా, ఇల్లంతా కొంచెం చాలా గలీజ్ అయిపోయింది. దానికని మొత్తం పెయింటింగ్ చేయించాము. పెయింటింగ్ చేసిన తర్వాత మా ఇల్లు ఎట్లుందో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ప్లాంట్స్ కొనుక్కొచ్చాము కదా, ఆ ప్లాంట్స్ చూపిస్తాను రండి. చూడండి ఎంత పచ్చగా బాగా చాలా బాగుంది కాన చెట్లు. ఇది సంపంగి, మాన్ సంపంగి కాబట్టి 2 తీసుకున్నాము. అక్కడ తీసుకుంటే అక్కడ పెడదాం అనుకుంటున్నాము. ఒక నిమిషం, ఈమె వీడియో చేస్తా ఉంటే ఎంతమంది చూసాను తెలుసా మీకు? 1 2 1 3 ఈ చెట్లు అక్కడ ప్లాంట్ అయిపోతున్నాము. అక్కడ పెట్టినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. మీకు అవంతా ఏమేమి చెట్లు చెప్పేది? ఏమి చెప్పిన చూపించేది? సంపంగి సంపంగి, మాన్ సంపంగి అంటారు. ఇది కాన చెట్టు, 2 కాన చెట్లు. లోపల ఏమో చిన్నది ఉందా? ఓ, దాన్ని హిస్టరీ చెప్పలేదు, జాజి మళ్ళీ పడిపోయిందని చెప్పు. అదంతా చెప్పాలంటే పెద్ద స్టోరీ అవుతుంది. మేము ఆ పాత ఇంట్లో సంపు కట్టించాము. అప్పుడు మా ఇంట్లో సంపు లేదు, బోర్ ఉన్నింది. డైరెక్ట్గా బోర్ ట్యాంక్ మెతిపైకి నీళ్ళు ఎక్కుతుంది, అట్లా ఉన్నింది. ఎండాకాలం వచ్చే లోపల కొంచెం నీళ్ళు తగ్గిపోయింది, అందుకని సంపు కట్టించాము. సంపు కట్టించేటప్పుడు చాలా పెద్ద చెట్టు ఉన్నింది జాజి మల్లి. అది వాళ్ళు మట్టి తవ్వేటప్పుడు వేరుతో సహా వచ్చేసింది. దాన్ని మళ్ళీ నాటేదానికి టైం లేకుండా అట్లా వదిలేసినారు వాళ్ళు. అది అట్లే మొత్తం ఎండిపోయింది. అప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉన్నింది ఆ చెట్టు పెట్టాలనేసి. దాని తర్వాత మళ్ళీ సంపంగి పెట్టాను, నిత్యమల్లి పెట్టినాను. నిత్యమల్లి అది కూడా బాగా వచ్చింది. మేము 2003లో పెట్టినాను నేను. 2003 నుంచి ఇప్పటికి ఎంత పెద్ద చెట్టు అయిందంటే అంత పెద్ద చెట్టు అయింది. మొన్న ఈ ఇంటి పని జరిగేటప్పుడు అది కూడా కొంచెం బాగా పాతదైపోయింది కాబట్టి ఆ చెట్టు అట్లే సగం ఇరైపోయింది. ఇప్పుడు దానికని జాజిమల్లి చెట్టు తీసుకున్నాను ఆ ప్లేస్లో పెట్టేదానికి. అక్కడ మా మామగారు, ఆయన ఇప్పుడు లేరు, మా మామగారు పెట్టిన చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు మీకు చూపిస్తాను. అది ఎన్ని సంవత్సరాలు అంటే, ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలుగా ఉంది ఆ చెట్టు. దాన్ని ఎంత భద్రంగా జాగ్రత్తగా మేము చూసుకుంటున్నామంటే చూపిస్తాను. అది కూడా మీకు 30 ఇయర్స్ అంట ఆ చెట్టు పెట్టి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆ చెట్టు పెట్టి 30 ఇయర్స్ అయిందంట. ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను. ఆ చెట్టులో పువ్వులు కోసి మేము పూజ చేసేవాళ్ళము. నాకు పెళ్ళైనప్పుడు కూడా ఆ చెట్టులో పువ్వులు కోసి దేవుడికి పూజ చేస్తాను నేను. అప్పటి నుంచి ఆ చెట్టుని బాగా చూసుకుంటాం. దాని పేరు ఏమంటే మా మామ చెట్టు. దాని పేరు మా మామ చెట్టు అని పిలుచుకుంటాం మేము. మా మామగారు పెట్టారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ చెట్టుని అట్లే పెట్టుకుంటాం మేము. అవన్నీ చూపిస్తాను మీకు. అక్కడ నుంచి అంత పక్కింట్లో వాళ్ళు వీళ్ళు కొమ్మలు తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో నుంచి తీసుకుపోయి ఒక కొమ్మ పెట్టారంట పక్కింట్లో వాళ్ళు. ఆ చెట్టు కూడా ఎంత పెద్దది అయిపోయిందంటే అంత బాగుంది వాళ్ళ ఇంట్లో కూడా ఆ చెట్టు. అది చూపిస్తాను మీకు. తర్వాత మొన్న రెనోవేషన్ చేసేటప్పుడు ఆ కొమ్మలన్నీ సైడ్ లో కొమ్మలు పెద్దగా ఉన్నింది అనేసి ఒక కొమ్మ కొట్టేశాను. ఆ కొమ్మ ఊరికే నాకు పెట్టడం నచ్చలేదు, చాలా బాధగా ఉన్నింది. ఇంతలా ఉంటుంది ఆ కొమ్మ. ఆ ఒక కొమ్మ ఊరికే తీసుకొని పోయి ఆ పాది కట్టానని చెప్పాను కదా, దాంట్లో నాటి పెట్టినాను అంతే. ఏం చేయలేదు, నేను ఊరికి మట్టితో వేసి నాటి పెట్టేసి వచ్చేసినాను. దానికి వర్షం పడిందో లేకపోతే నీళ్ళు ఎవరన్నా పోసారో నాకు తెలియదు. ఆ చెట్టు ఇప్పుడు చిగురిస్తా ఉందంట, ఆ కొమ్మ చిగురిస్తా ఉందంట. అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ చూడదేవి, ఆ కొమ్మ బయటకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మా మల్లెపూ చెట్టు కొమ్మ ఎట్లా అల్లాడుతా ఉంది, పైన మెతిపైకి వెళ్ళిపోతుంది. 6th ఫ్లోర్ నుంచి పైన ఎక్కుతా ఉంది. ఇంకా ఇప్పుడు ఎంత పైకి వెళ్ళిపోయాదో ఇప్పుడు చూస్తాను నేను. పైన పోయి టచ్ అవుతా ఉంది. పైన
6 గంటలు 5 సరే బయలుదేరమా. ఇక్కడ చూడండి చిన్న సెటప్ మా కొడుకు చేశాడు. ఇక్కడ చూడండి పొయ్యి పండు అంటే ఇది ఏం పిచ్చి పిచ్చి పనులు చేస్తాడంటే మా పెద్ద అబ్బాయి చూడండి. ఒక టాటా సరిపోలేదు, ఇంట్లో పెద్ద టాటాయిస్ ఉంది, అది సరిపోలేదని మళ్ళీ దాని జత కావాలని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పెట్టాడు. మళ్ళా వాడికి ఇదే పని, ఎప్పుడు చూసినా ఇట్లా ఫిష్లు పెట్టడము, యానిమల్స్ తీసుకొని రావడము, బర్డ్స్ తీసుకొని రావడము, ఇదే పని వాడికి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే రాదు. కనీసం మీరైనా కమెంట్ పెట్టండి, ఇట్లా పనులు చేసి నన్ను బాధ పెట్టండి అని కమెంట్లు పెట్టండి మీరన్నా. మీ మాటలు ఎంతమంది మళ్ళీ చూడు. రే రే ఏం రా ఉండేది అంత కొద్ది స్థలం రా ఇది. రే ఎంతమంది చూసారు. మేము ఎక్కడుంటే అక్కడ ఉంటాయి ఇవి, మమ్మల్ని వదిలేసుకోవద్దా. పైన వెళ్ళిపో అట్లా మెదిపోయా. ఇదే అండి మా ఇల్లు. చూడండి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన చెట్లు నాటేసినాము. ఇక్కడ ఒకటి పెట్టాము, ఈ పక్క ఒకటి పెట్టాము, ఇక్కడ ఒకటి పెట్టిన వెంటనే మేకలు వచ్చి కొంచెం తినేసినాయి. ఇది చూడండి మా ఇంటి పేరు, ఇది మా మామగారి పేరు, ఇది మా హస్బెండ్. ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇక్కడ చూడండి. 1995. అప్పట్లో ఇటుకలతో కట్టేవాళ్ళు కాబట్టి మా ఇల్లు బాగా స్ట్రాంగ్గా ఉంది. కొంచెం గోడలంతా చిన్నదిగా ఉన్నింది, కాంపౌండ్ వాళ్ళంతా కొంచెం హైట్ పెంచాము. ఇప్పుడు కొత్తగా పెయింటింగ్ చేయించాము. బాగుందా పెయింటింగ్? కలర్ నచ్చిందా మీకు? చూడండి ఇక్కడంతా చెట్లు పెట్టుకుంటున్నాము. గార్డెన్ ఏరియా లాగా బాగుంది మాకు. ఇప్పుడు ఎండాకాలము, ఎక్కువ ఎండలు, చెట్లకు నీళ్ళు పోయాలంటే ఇక్కడ మేకలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవంతా మెయింటైన్ చేస్తే చాలా కష్టం అయిపోయింది. అందుకని మొత్తం ఫ్లోరింగ్ చేయించేసాము, నీట్గా సిమెంట్ వేయించేసాము. ఇప్పుడైతే కార్ పార్కింగ్ లోపల కారు ఫ్రీగా పెట్టుకోవచ్చు, బాగుంది. మీకు చెప్పాను కదా లాస్ట్ టైము మా మామగారి చెట్టు అనేసి, చూపిస్తాను రండి. ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఈ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాలు అయింది ఈ చెట్టుకు కూడా. ఇదే చూడండి, ఇది పారిజాతము ఏమో, ఈ పువ్వు పేరు నాకు తెలియదు, మీరే కమెంట్ చేయండి. ఇది ఏం పువ్వు కమెంట్ చేయండి. నందివర్ధనం. ఓకే, నందివర్ధనం కరెక్ట్ అయితే కమెంట్ చేయండి. ఈ చెట్టు బాగా మా ఫస్ట్ ఫ్లోర్ అంత పెద్దది అయిపోయింది, మేమే ఇప్పుడు కొట్టేసి మళ్ళీ ఇప్పుడు చిగురించింది అది. ఇది మా మామగారు పెట్టినారు ఈ చెట్టు. మా మామగారు పెట్టి దీంట్లో పువ్వులు కోసి దేవుడికి పూజ చేసేవాళ్ళు. నాకు పెళ్ళైన కొత్తలో ఈ చెట్లో పువ్వులు కోసే దేవుడికి పూజ చేస్తాను నేను. చూడండి మా ఇల్లు. ఇవంతా మీకు పాతకాలము మెష్ పెట్టించాము, పాతకాలంది ఇవంతా. చూడండి అదే అప్పుడు పెట్టించింది మా మామగారు. ఇప్పుడు కొంచెం రెనోవేషన్ చేయించాము మేము అంతే. సన్నమల్లెలు చూడండి, పెద్ద కొమ్మ ఉన్నింది, ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నింది కొమ్మ. మొన్న పెయింటింగ్ చేయించినప్పుడు ఆ కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయింది. చూడండి ఇప్పుడు మళ్ళీ దాని పక్కన జాజి మల్లి చెట్టు పెట్టాము. చిన్న మొలక వచ్చిందా చూడండి. ఇక్కడ సంపు కట్టించినాము. ఇంకో పాయింట్ చెప్పాలి మీకు, మాకు బోర్ ఉంది, ఓన్ బోర్ ఉంది. బోర్ మీకు ఎక్కువ ఇక్కడ ఇంత సమ్మరు, ఇక్కడ ఎండాకాలం అయినా సరే ఎండలు ఎక్కువ ఉన్నా, వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ మా బోర్లో ఒక 150 ఫీట్ వేసి ఉంటాం అంతే. బోరు 180 ఫీట్ అంట, 180 ఫీట్ వేసి ఉన్నారు. కానీ బోర్లో నీళ్ళు మాత్రం ఎప్పటికీ వస్తూ ఉంటుంది. మేము బోర్ ఆన్ చేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన అయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు, లాస్ట్ వీక్ వచ్చినప్పుడు బోర్ ఆన్ చేస్తే వాటర్ వస్తూ ఉంది. మాకు నిజంగా లక్ అని చెప్పాలి. ఇంత సమ్మర్లో, ఇంత ఎండలో చూడండి ఎండ ఎట్లుందో. చూడండి టైం ఎంత అవుతుంది తెలుసా ఇప్పుడు మీకు? ఎంత టైం? 1:30 ఎండలు చూడండి ఎట్లుందో. అసలు ఉండలేము. మాకు అక్కడ చల్లగా ఉంటుంది కదా బెంగళూరులో, ఇక్కడ ఎండకు ఉండలేకపోతా ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చినాము. 1 BHK ఉంది, పైన రెంట్కి ఇచ్చినాము. ఇప్పుడు ఖాళీ చేసి ఉండారు, పైన ఖాళీగా ఉంది, అది కూడా చూపిస్తారండి మీకు. కాను చెట్టు వస్తుంది, ఊరికి లైట్గా కొరికి ఉంటుంది, వస్తుంది.
చిగురు ఉండదు ఇక్కడ. దోస్తాను చూడండి ఇక్కడ చూడండి. అప్పట్లో మా మామగారు మొత్తము సిమెంట్తోనే ఎంత బాగా చేసిండారో. సిమెంట్ ఇటుకు రల్లే. మనకంతా ఇప్పుడైతే హాల్లో బ్రిక్స్ వచ్చేసినాయి, అప్పుడంతా అవంతా లేదు, ఇటుకు రల్లే ఉండింది. ఇటుకు రల్లతో ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మెట్లు అంత పెద్దదిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. లైట్ ఆన్లోనే ఉందండి, ఆఫ్ చేయలేదా? మీకు ఇక్కడ వరండా చూడండి ఎంత బాగుందో, ఫ్రీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఒక 6 o'clock 5 o'clock అట్లా చల్లగా చైర్లు వేసుకొని కూర్చున్నామంటే చల్లగా గాలి వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడే పెయింట్ చేయించాము. పెయింట్ డబ్బాలన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి, అందుకే ఇంకా ఖాళీ చేయలేదంతా. ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ ఉంది. '95 అంటే ఎట్లుంటుందో మోడల్ మీకే తెలుసు. అంతా మా ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్తోనే ఉంటుంది, టైల్స్ అవంతా ఏం లేదు. ఇది వరండా, ఇక్కడ కిచెన్ ఉంది. అంత చిన్నదిగానే ఉంటుంది. రండి చెప్పులు వేసుకునండి. కిచెన్ చిన్నదిగా ఉంటుంది. పూజ రూమ్ చూడండి, వెరైటీగా మా మామగారు ఎట్లా చేయించారు చూడండి. చిన్నదిగా పూజ రూమ్ అంతే అంతే. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఈ ఇల్లు వచ్చి రెంట్ కానీ కట్టలేదు, కింద వచ్చి 2 BHK అది కట్టారంట. అది కడితే అది చాలా పెద్దదిగా ఉంది. అప్పుడైతే మా అత్తగారు లేదు, మా మామగారు మా హస్బెండ్ ఇద్దరే ఉన్నారు. మా ఇద్దరు వదినలకు పెళ్ళి అయిపోయింది, ఇంకా ఉండేది ఇద్దరే. ఇద్దరి కోసం ఎందుకు ఇంత పెద్ద ఇల్లు అనుకొని పైన కట్టారంట, ఒక 2 రూములు ఉంటే చాలు అని. మా హస్బెండ్కి మా మామగారికి మాత్రము 2 రూములు ఉంటే సరిపోదని లైట్గా ఇక్కడ షీట్లు వేయించుకొని ఇక్కడ ఒక వరండా లాగా పెట్టించుకొని ఒక చిన్న కిచెన్ పెట్టించుకున్నారంట. చూడండి ఇది బెడ్రూమ్. బాగుంది చెప్పండి. పెయింట్ చేయించాము, ఎలక్ట్రీషియన్ పనులు చేయించాము. చూడండి స్విచ్ బోర్డులు అన్నీ పోయినాయి, అవన్నీ రెడీ చేసాము. ట్యూబ్ లైట్లు అంతా పోయేసింది, అవంతా రెడీ చేసిపించాము. ఇప్పుడు ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ అయితే ఎంత చల్లగా ఉంటుందంటే సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చల్లగా ఉంటుంది, మాకు చల్లగా ఉంటుంది. ఈ రూమ్ పైన ట్యాంక్ ఉంది, పైన వాటర్ ట్యాంకు, కాబట్టి కింద మాకు చల్లగా ఉంటుంది ఈ రూము అంతే. ఈ కింద దీని కింద ఇంకో బెడ్రూమ్ ఉంది, కింద ఇంటికి రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఒక బెడ్రూమ్ ఉంది, అది కూడా అంతే చాలా చల్లగా ఉంటుంది ఆ రూమ్ మాత్రము. ఎంత హాయిగా, ఏసీ కూడా అవసరం లేదు, అంత చల్లగా బాగుంటుంది. చూడండి ఇప్పుడంతా ఎట్లుందో. ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. మా మామగారు 5 feet ఉంటారు, ఆయన సైజు తగ్గట్టే పెట్టించుకున్నారు ఈ గడపంతా. చూడండి ఎంత చిన్నదిగా ఉందో. మా పిల్లోడు, మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అయితే, ఇప్పుడు మా చిన్న అబ్బాయి 5'12" ఉన్నాడు. వాడికి ఎట్లా పాపం ఎట్లా తగులుతుందో ఇక్కడ చూడండి. అప్పుడు ఆయన అది ఆలోచించి కూడా పెట్టేసినట్లున్నారు. చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయి గడపలంతా. మా హస్బెండ్ 5'8", 5'6" కాబట్టి ఓకే, 5'7" అంతే. చూడండి ఇది చూడండి ఇంకా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ నిల్చుకోండి ఎంత చిన్నదిగా ఉందో చూడండి. ఈ మెయిన్ డోర్ ఇది చూడండి, తగులుతోంది మా హస్బెండ్కి 5'6" తగులుతోంది. 5'5" కూడా అంట చూడండి తగులుతోంది. అప్పట్లో అంతే అంట. ఆయన ఉన్నారు కాబట్టి. కానీ నిజం చెప్పాలంటే మా మామగారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళు కూడా, మా పెద్ద వదిన కూడా 5 feet ఉంటుంది. కాబట్టి అందరూ ఆ హైట్లో ఉన్నారు కాబట్టి. లేదు 5 చిన్న పెద్ద వదిన. మా అందరూ ఆ హైట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు కరెక్ట్గా పెట్టించేసినారు. ఇప్పుడు మా పిల్లలంతా 5'12" అట్లా పెరిగినారు కాబట్టి వాళ్ళకు తగులుతుందని ఎన్నిసార్లు ఇక్కడ కొట్టుకున్నాడు. ఈ రూమ్లో అయితే ఎన్నిసార్లు కొట్టుకున్నాడు వాడు. అప్పుడు అనిపిస్తుంది అయ్యో కొంచెం ఆల్టరేషన్ చేస్తే బాగున్ను అని. కానీ ఇప్పటికే ఈ ఇంటికి 20 years పైన 25 years అయిపోయింది. 30 years అయిపోయింది. దీన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేసి కొట్టి చేయాలంటే డ్యామేజ్ అవుతుందేమో అని
ఆయన గుర్తుగా పెట్టుకోవాలి మేము, మా మామగారు గుర్తుగా ఉండాలి. ఆ ఇంటిని మేము డెమాలిష్ చేసేది మాకు ఇష్టం లేకుండా ఇంకెన్ని రోజులు వస్తుందో, ఎంతకాలం దీన్ని భద్రపరచగలమో అంతకాలం భద్రపరచుకొని ఆయన గుర్తుగా పెట్టుకో ఉండాలని మేము ఇంకా అన్ని రెడీ చేస్తా ఉన్నాము. కొంచెంగా పనులు చేసుకుంటున్నాము. టైల్స్ వేయించాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కొద్దిగా రెడీ చేస్తా ఉన్నాము. ఇంకోటి ఈ ఇంటికి పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన మాది ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది, సైట్ ఒకటి ఉంది. అది కూడా కొంచెం రెడీ చేశాను, అది కూడా చూపిస్తాను రండి. దానికి ముందు కింద ఫ్లోరు మేము ఉండేది బెంగళూరులో కాబట్టి కింద ఇల్లు ఖాళీగా ఉంది. మా సామాన్లన్నీ కొన్ని ఉన్నాయి, కొద్దిగా తీసుకెళ్ళినాము, కొద్దిగా ఇక్కడే పెట్టేసిపోయినాము. ఆ సామాన్లన్నీ ఉన్నాయి. ప్లస్ మా అమ్మ మా నాన్న సపరేట్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో సపరేట్గా ఎందుకు ఉండడము, మా ఇల్లు ఖాళీగానే ఉంది కాబట్టి మా ఇల్లు చూసుకున్నట్లు ఉంటుంది, ఆ ఇంటి ఒక సపోర్ట్ ఉన్నట్లు ఉంటుంది అనేసి వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో ఉండమని చెప్పాము మా అమ్మ మా నాన్నని. వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు చూపిస్తాను రండి మీకు ఇప్పుడు. చూపించండి. ఇవి చూడండి 95 కాబట్టి మోడల్ కాబట్టి అప్పుడు మా మామగారు ప్లాన్ చేసి చల్లగా గాలి రావాలి. ఈ ఇంటికి మెయిన్ పాయింట్ ఏమంటే గాలి వెలుతురు లోటు ఉండదు, చాలా బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంది. మీ ఏ పక్క కూర్చున్నా ఎటువైపు పోయినా ఈస్ట్ ఫేసింగ్ మాది డోరు. మీకు ఈ పక్క ఆ పక్క అన్ని పక్కల విండోస్ ఉంటాయి. చాలా చల్లగా గాలి వస్తుంది. ఈవినింగ్ టైంలో మాకు వెలుతురు ప్రాబ్లం ఉండదు, అది గాలికి ప్రాబ్లం ఉండదు, అంత బాగుంటుంది ఇక్కడ. అది ప్లాన్ చేసి మా మామగారు పెట్టించినారు, ఎంత బాగా పెట్టించినారు చూడండి. ఏమన్నా ఫంక్షన్ చేస్తే మేము ఇక్కడ షామినా వేసేసి ఇక్కడే భోజనాలు అంతా పెట్టిస్తాం మేము. చాలా బాగుంటుంది ఇక్కడ. చూసి పైన వాటర్ ట్యాంక్ ఉంది. ఫ్యూచర్లో ఇక్కడ కూడా మోల్డింగ్ వేయాలని ప్లాన్ చేస్తున్నాము, తొందరగా చేయాలనుకుంటున్నాము. రేడియో పాతకాలం రేడియో చెప్పాను కదా, చల్లగా ఉంటుందని. ఈ రూమే 2 లాంతర్లు ఉన్నాయి, పాతకాలం. అవునేమో చూడండి, నేను తోస్తాను చూడండి, కదలను కూడా కదలదు. హాట్ వాటర్ అంతా దాంట్లోనే కాంచుతా.